అవును అవును స్వామి, అతని క్రోధావేశములు చూచుచుండా మొదటకు మనకు ఏ అపాయము కలుగుచున్నదో అని మిక్కిలి భయముగా ఉన్నది స్వామి. చూడలేదు, పల్లెత్తి మాట్లాడలేదు, వంచిన తల ఎత్తుకుండానే వెడలిపోయినాడు. ఎవరు భీమసేన? ఎవరు ఎవరు అర్జున? అన్నగారికి ప్రియ ప్రాణి, ఏమి దుర్యోధనుడా, భీమసేన, ఏమి జరిగినదో ఎరింగించి నా మతికి కలిగిన సందేహములను నివారింపజేయము. అన్నయ్య, అసూయ పరులకు తగిన పరాభవమే జరిగినది. ఏమి పరాభవమ? మన సుయోధనక అందులకు తగిన కారణములు? అన్నయ్య ధర్మనందన, కారణములు కనబడుతూనే ఉన్నది కదా. యాగ మందిరములో మనకు జరిగిన సన్మానములు చిత్ర విచిత్ర కల్పనాభరితములైన దానిని మనము కోరి చేసి నేరముగా భావించి ఉండవచ్చు. ఎవరిది నేరము? ఆత్మ బంధువులను దయదలిచి ఈ మయసభకు ఆహ్వానించుట మన నేరము. శిల్ప కల్పన చాతురములకు ముక్తుడై విభ్రాంతి శాంతి కావటం మన నేరములు లేని చోట ఉన్నట్లుగా భావించి తల కొట్టుకొనుట మన నేరం. ఫలములను నీరాజన వెలుగులుగా భావించి నీటిలో పడుట మన నేరం. అతని దొంగబాటును గాని అంతఃపుర కాంతలు ఫల్లుమని నవ్విన అతని గ్రహపాటే కాని పొరపాటు కాదే. ఆ దుష్టులకు ఆ శాస్తి జరిగి తీరవలసినది. కౌరవులు మనము అన్నాదమ్ముల బిడ్డలము, వారి అవమానాలు కూడా మనవే నాయన. మాటి మాటికి వారిని వీట్లు తూలనాడుట ధర్మము కాదు, శాంతించుము. బంధుబాల్యంబు విడనాడ, బంధుబాల్యంబు విడనాడ భాగ్యమగునే తగదు నీ వంటి వానికి ధర్మమగునే. ధర్మానందన, ధర్మము అధర్మమని చెప్పుచుంటేవే కాని తనకు మాలిన ధర్మము ఈ లోకములో ఎందైనను గలదు. ఆనాడు నన్ను జలములో కట్టివేయుట ధర్మమా? అన్నములు తినిపించిన ధర్మమా? పాపల చేత కనిపించిన ధర్మమా? ఏ పాపం ఎరుగని మనలను రాక్షాగృహమునందు దహించిన కూడా ధర్మం. వారి వలన మీకెత్తి అవమానము సంభవించలేదని మాట్లాడుచున్నాను. కానీ ఈ రుఘోదరుని మేని ప్రాణము ఉన్నంత వరకు చేసిన దురాగతములు నా గుండెలలో బాల్యము నుండి మనకెన్నో దురాగతములు గావించిన ఆ దుష్ట దురోధనుల ధ్వన నీవిక్కను దయ ఎంతటి శాంతిమూర్తివయ్యా. ఈ కోపావేశములో నీకేమి చెప్పినా అర్థము కాదు. అదిగో రాజులందరూ యాగమందిరము చేరుచున్నారు. సోదరులారా, ఇక పోదుము రండి.